చిన్నారి స్ఫూర్తి కథలు. పిల్లలు, ఈరోజు మనం వివేకానందుడు మరియు రామకృష్ణుల మధ్య గురు శిష్యుల సంబంధం ఎలా ఉండేదో తెలుసుకుందాం. ఇంకా వివేకానందుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. ఒకరోజు వివేకానందుడి కుటుంబ స్నేహితుడు సురేంద్రనాథ్ మిత్ర గారు వచ్చారు. అప్పుడు వివేకానందుడు అతన్ని ఇలా అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా అని. అతను ఇలా చెప్పాడు, నువ్వు అడిగే ప్రశ్నలకి రామకృష్ణ పరమహంస గారు మాత్రమే సమాధానం చెప్పగలరు. రేపు అతను మా ఇంటికి ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారు, అప్పుడు అడుగు అని అంటారు. మరుసటి రోజు వివేకానందుడు సురేంద్రనాథ్ గారి ఇంటికి వెళ్తారు. అక్కడ రామకృష్ణులు చెప్పిన ఉపన్యాసాన్ని వింటారు. వివేకానందుడు మరుసటి రోజు కలకత్తాకి వెళ్ళి రామకృష్ణులని కలిసి ఇలా అడుగుతారు, మీరు దేవుణ్ణి చూశారా అని. చాలా దగ్గర నుంచి చూశాను అని రామకృష్ణులు చెప్తారు. ఇంకా ఇలా అడుగుతాడు, మీరు పూజించే మీ కాళీమాత ఏమడిగినా ఇస్తుందా అని అడుగుతారు. ఇస్తుంది, నువ్వు కూడా వెళ్ళి ఏదైనా కోరుకో అని అంటారు రామకృష్ణులు. అప్పుడు వివేకానందుడు వెళ్ళి ధనం కావాలి అని కోరుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఉద్యోగం లేదు, డబ్బు చాలా అవసరం ఉంటుంది. కానీ వివేకానందుడు కాళీమాతని తనకి మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకుంటాడు. రామకృష్ణులు మళ్ళీ కోరుకోమని అంటారు. వివేకానందుడు మళ్ళీ ఇలా కోరుకుంటాడు, నేను నిన్ను నిత్యం పూజించుకునేలా చెయ్యమని కోరుకుంటాడు. వివేకానందుడు తాను అనుకున్నది ఎన్నిసార్లు కోరుకుందామనుకున్నా కోరుకోలేకపోతాడు. అప్పుడు రామకృష్ణులు తన పాదం వివేకానందుడికి తాకిచ్చగానే తనకు జ్ఞానోదయం అవుతుంది. అప్పటి నుండి వివేకానందుడు రోజు రామకృష్ణుల దగ్గరికి వెళ్తుండేవాడు. అలా రామకృష్ణులు వివేకానందుడికి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. రామకృష్ణులు ఎప్పుడూ తమ విద్యార్థులకు వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే సూటిగా బోధించేవారు. ఇంకా రోజువారీ జీవితంలో జరిగే విషయాలను విద్యార్థులకి ఉదాహరణగా చెప్పేవారు. రామకృష్ణులు విద్యార్థుల పట్ల శ్రద్ధగా మరియు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఏదైనా నేర్చుకునేటప్పుడు మన మనస్సు, శరీరం మరియు ఆత్మని ఒకే విషయం మీద ఎలా దృష్టి పెట్టాలో నేర్పించేవారు. రామకృష్ణులు విద్యార్థులు నేర్చుకునే విషయాల మీద ఎంతో సాధన చేయించేవారు. ఇంకా సాధనతో పాటు వారికి జీవితంలో జరిగే ఉదాహరణలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించేవారు. స్వామి వివేకానంద గురువు పట్ల ఎంతో గౌరవంగా, వివేకంగా ఇంకా అంకిత భావంతో ఉండేవారు. వివేకానందుడు తన గురువు చెప్పింది ఎంతో శ్రద్ధగా వినేవాడు. వివేకానందుడు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే తన గురువుని ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు. ఇంకా తాను నేర్చుకునే విషయాల మీద ఎంతో ఆసక్తి చూపించేవాడు. కోల్కత్తాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత వివేకానందుడు ఫిలాసఫీ, హిస్టరీ ఇంకా లిటరేచర్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నాడు. వివేకానందుడు రామకృష్ణుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా కొంతకాలం గడిచాక వివేకానందుడు సన్యాసం స్వీకరించాడు. ఇంకా భారతదేశం మరియు ఎన్నో దేశాలు తిరిగాడు. అలా ఒకరోజు చికాగో కూడా వెళ్ళి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సాంప్రదాయాలని, సంస్కృతి విలువల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. వివేకానందుడి రచనలు మరియు ప్రసంగాలు పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా తాను నేర్చుకున్న ఎన్నో విషయాలు ప్రచారం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. వివేకానందుడు అలా ఒకరోజు కొంతమంది విద్యార్థులతో ఇలా అంటాడు, ఆత్మవిశ్వాసం ద్వారా సర్వం సాధించగలం. ఈ విషయం స్వయ జీవితంలో నాకు అనుభవానికి వచ్చింది అని చెప్తారు. దృఢ సంకల్పం మరియు పవిత్ర ఆశయం
తప్పక మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. ముందు నీవు పౌష్టిక ఆహారం తీసుకొని శారీరక బలాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది, అనుకున్నది సాధించగలుగుతాం. మన రోజువారీ జీవితంలో ఆటపాటలను కూడా చేర్చుకోవాలి. అప్పుడే మనం ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతాం. అప్పుడు మనం అన్ని పనులు కూడా ఎంతో ఉత్సాహంగా చేయగలుగుతాం. ఆధ్యాత్మిక, మానసిక, శారీరకంగా బాధ కలిగించే ఏ విషయాన్ని కూడా మీ దగ్గరికి రానివ్వద్దు అని చెప్తారు వివేకానందుడు. పిల్లలు, మనం ఈరోజు తెలుసుకున్న విషయాలేంటి? మనం ఎప్పుడూ పౌష్టిక ఆహారం తీసుకోవాలి. దానివల్ల శారీరక బలాన్ని పెంచుకోగలుగుతాం. అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది, అనుకున్నది చెయ్యగలుగుతాం. పిల్లలు, మన రోజువారీ జీవితంలో ఆటపాటలను, వ్యాయామాన్ని కూడా చేర్చుకోవాలి. అప్పుడే ఎంతో ఉత్సాహంగా చదువుకోగలుగుతాం. పిల్లలు, మనం దృఢ సంకల్పంతో చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.